హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. మనం ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రాంతీయ తత్వం అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి ప్రశ్నలని గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే ఈ యొక్క వీడియోలో 16వ ప్రశ్న నుంచి 25వ ప్రశ్న వరకు డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా 16వ ప్రశ్న, కృష్ణానది జల వివాదాలకు పరిష్కరించడం కొరకు 2వ కృష్ణా ట్రిబ్యునల్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని అడగడం జరిగింది. కృష్ణానది జల వివాదం అనేది ప్రధానంగా ఏ రాష్ట్రాల పరిధిలో ఈ యొక్క వివాదం ఉందో మనకు తెలియాలి. కాబట్టి ఈ యొక్క కృష్ణా పరిధిలోకి అంటే కృష్ణా నది ప్రవహించేటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ యొక్క 4 రాష్ట్రాల మధ్యలో ఈ యొక్క కృష్ణా నీటి వివాదం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క 4 రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నటువంటి వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసమై మొదటగా 1969 సమయంలో మొదటి కృష్ణా నది జల ట్రిబ్యునల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది అప్పుడు ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది ఆ సమయంలో కొనసాగడం జరిగింది. ఆ తదుపరి 2వ కృష్ణా ట్రిబ్యునల్ని 2004 సంవత్సరంలో వేయడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా మహానది ట్రిబ్యునల్ని కూడా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2018 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నది వివాదాలను పరిష్కరిస్తుందంటే ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో ఈ యొక్క మహానది అనేది ప్రవహించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఈ యొక్క మహానది ట్రిబ్యునల్ అనేది పనిచేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. 17వ ప్రశ్న, ముళ్ళ పెరియార్ నది వివాదం ఏ రాష్ట్రాల మధ్య కలదు? ముళ్ళ పెరియార్ నది వివాదం అనేది ప్రధానంగా తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల మధ్య అయితే ఈ వివాదం అనేది కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల మధ్య ఇందిరా సాగర్ లేదా పోలవరానికి సంబంధించినటువంటి నది వివాదం అనేది కొనసాగుతుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా మహారాష్ట్ర మరియు ఏపీ రాష్ట్రాల మధ్య బాబ్లీ విధానం అనేది కొనసాగుతుంది. ఈ బాబ్లీకి వ్యతిరేకంగానే నాడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఆధ్వర్యంలో ఈ బాబ్లీకి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నిర్వహించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక 18వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఈశాన్య ప్రాంతాల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి చెందడం కోసం ఈశాన్య ప్రాంతాలలో దేశవ్యాప్తంగా జరిగే అభివృద్ధి ఇక్కడ కూడా జరగాలి అని, ఈశాన్య ప్రాంతాలలో ప్రాంతీయవాదం అనేది లేకుండా చూడాలని, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసమై ప్రత్యేకంగా కృషి చేసేందుకై 1971లో ఈశాన్య మండలి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం ఆధారంగానే 1972 సంవత్సరంలో ఈశాన్య ప్రాంతాల మండలి ఏర్పడడం జరిగింది. అలా ఈశాన్య ప్రాంతాల మండలికి ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంది అంటే షిల్లాంగ్లో ఉండడం జరిగింది. షిల్లాంగ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మేఘాలయ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మేఘాలయ యొక్క రాజధాని షిల్లాంగ్. అలాంటి షిల్లాంగే ఈశాన్య ప్రాంతాల మండలి యొక్క ప్రధాన కేంద్రం కూడా ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ఈశాన్య ప్రాంతీయ మండలిలో ఎన్ని రాష్ట్రాలు ఉండడం జరిగాయి అంటే 8 రాష్ట్రాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. 19వ ప్రశ్న, జాతీయ అభివృద్ధి మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. ఈ యొక్క జాతీయ అభివృద్ధి మండలి, దీనిని ఆంగ్లంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని కూడా అంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా సమతుల్యంతో అభివృద్ధి చేసేందుకోసమై ఈ యొక్క జాతీయ అభివృద్ధి మండలిని 1952 ఆగస్టు 6వ తేదీన ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి. ఇక 20వ ప్రశ్న,
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందని అడుగుతున్నారండి. ఫస్ట్ మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఎప్పుడో తెలియాలి. అది 1956. అదే 1953లో సయ్యద్ ఫజల్ అలీ నేతృత్వంలో ఈ యొక్క రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క సిఫారసుల మేరకే 1956లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోండి. ఈ యొక్క సయ్యద్ ఫజల్ అలీ లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యులుగా హెచ్ఎన్ కుంజ్రు అనేటువంటి వ్యక్తి, కెఎం పనిక్కర్ అనేటువంటి వ్యక్తులు కూడా ఉండడం జరిగింది. దానికి సయ్యద్ ఫజల్ అలీ అనేటువంటి వ్యక్తి అధ్యక్షత బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఆ యొక్క కమిషన్ యొక్క సిఫారసుల ఆధారంగానే 1956లో దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ మండలాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా ఉత్తర ప్రాంతీయ మండలి, అదేవిధంగా చెన్నై కేంద్రంగా దక్షిణ ప్రాంతీయ మండలి, అదేవిధంగా అలహాబాద్ కేంద్రంగా మధ్య ప్రాంతీయ మండలి, కలకత్తా కేంద్రంగా తూర్పు ప్రాంతీయ మండలి, బాంబే కేంద్రంగా పశ్చిమ ప్రాంతీయ మండలిని ఇలా 5 ప్రాంతీయ మండలీలను 1956 సంవత్సరంలో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి. 21వ ప్రశ్న, అంతర్రాష్ట్ర మండలి లేదా దీనినే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ను ఏ కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. నాటి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను అధ్యయనం చేయడం కోసమై సర్కారీయ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసినటువంటి సర్కారీయ కమిషన్ యొక్క ప్రధాన సిఫారసు ఏంటి అంటే అంతర్రాష్ట్ర మండలి లేదా దానినే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఒక సూచన అయితే చేయడం జరిగింది. ఆ యొక్క కమిషన్ యొక్క సూచనల మేరకు 1990 మే 28వ తేదీన ఈ యొక్క ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 263 క్లాజ్ ఏ ప్రకారం అయితే ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి. అలా ఏర్పాటు చేసినటువంటి అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షుడిగా భారత ప్రధానమంత్రి వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి అంతర్రాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారంటాడు 1990. అంతర్రాష్ట్ర మండలి గురించి తెలియజేసే ఆర్టికల్ 263 అని గుర్తుంచుకోండి. ఏ కమిషన్ సిఫారసుల మేరకంటే సర్కారీయ కమిషన్ అని గుర్తుంచుకోండి. 22వ ప్రశ్న, బుందేల్ఖండ్, హరిత ప్రదేశ్ వంటి ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధికంగా జనాభా కలిగినటువంటి రాష్ట్రం. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాలు తమకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలి అనేటువంటి డిమాండ్ను అయితే చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్, పూర్వాంచల్, హరిత ప్రదేశ్, అదేవిధంగా అవధ్ ప్రదేశ్ లాంటి డిమాండ్లు ఉన్నాయి. ఇలాంటి డిమాండ్లు అనేవి ఏ రాష్ట్రాలలో ఉన్నాయని అడుగుతాడు. కాబట్టి బుందేల్ఖండ్, హరిత ప్రదేశ్, బ్రజ్ ప్రదేశ్, పూర్వాంచల్ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ఏర్పాటునైతే కోరడం జరుగుతున్నాయని గుర్తుంచుకోండి. ఇక 23వ ప్రశ్న, మిథిలాంచల్ రాష్ట్ర ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఏ రాష్ట్రంలో కలదు అని అడుగుతున్నాడు. ఈ యొక్క మిథిలాంచల్ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది ఏ రాష్ట్రాలలో ఈ యొక్క డిమాండ్ అనేది ప్రముఖంగా వినిపిస్తుందంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్ది భాగం, అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి కొద్ది భాగం, ఈ 2 భాగాలను కలిపి తమకి ఒక ప్రత్యేక రాష్ట్రమైనటువంటి మిథిలాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఆ యొక్క 2 రాష్ట్రాలలో. అదేవిధంగా అస్సాం మరియు నాగాలాండ్లో ఉన్నటువంటి కొంత మేరకు భూభాగాన్ని కలిపి తీమ్సా అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. కర్ణాటక నుంచి కూర్గ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. తమిళనాడు మరియు కేరళ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని భూభాగాలను కలిపి కొంగునాడు అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రత్యేక భూభాగాలను కలిపి కోసల అనేటువంటి
రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. అస్సాం నుంచి కార్బీ ఆంగ్లాంగ్ అనేటువంటి రాష్ట్ర ఏర్పాటైతే ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా మణిపూర్ రాష్ట్రం నుంచి కూకీలాండ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని, మేఘాలయ నుంచి గారోలాండ్ అనేటువంటి రాష్ట్రం ఏర్పాటు చేయాలని, మహారాష్ట్ర మరియు గోవా నుంచి కొంకణి రాష్ట్రం ఏర్పాటు చేయాలని, వెస్ట్ బెంగాల్ నుంచి గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉల్ఫా అనే ఏర్పాటువాద సంస్థ ఏ రాష్ట్రంలో కలదు అని అడుగుతున్నాడు. ఉల్ఫా అనేటువంటి సంస్థ ప్రత్యేకంగా అస్సాం రాష్ట్రంలో కలదు. అస్సాం రాష్ట్రం నుంచి ప్రత్యేకమైనటువంటి బోడోల్యాండ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఉండడం జరిగింది. ఆ యొక్క డిమాండ్ మేరకే అక్కడ ఒక తీవ్రవాదమైనటువంటి సంస్థగా ఉల్ఫా అనేటువంటి సంస్థ ఏర్పడి బోడోల్యాండ్ అనేటువంటి ప్రత్యేక రాష్ట్రం కోసం హింసాత్మకమైనటువంటి సంఘటనలను అస్సాం రాష్ట్రంలో చేయడం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏ రాష్ట్రంలో ఉల్ఫా అనేటువంటి సంస్థ ఉందని అడుగుతాడు. అస్సాం అనేటువంటి రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఉల్ఫా యొక్క అబ్రివేషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ అస్సాంలో ఉన్నటువంటి బోడోల్యాండ్ అనేటువంటి రాష్ట్ర ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది. ఇక 25వ ప్రశ్న, చివరి ప్రశ్న ప్రాంతీయ తత్వంలో గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి ఏర్పాటువాద సంస్థ ఏ రాష్ట్రంలో కలదని అడుగుతున్నాడండి. మేఘాలయ రాష్ట్రం నుంచి గారోలాండ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ మేఘాలయలో కలదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రముఖ సంస్థ ఏంటి, అక్కడ ప్రాంతీయ అస్థిరత్వానికి కారణమవుతున్న సంస్థగా దేన్ని పిలుస్తున్నారంటే గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ GNLA అని గుర్తుంచుకోండి. అదే మేఘాలయలో అచిక్ నేషనల్ వాలంటరీ కౌన్సిల్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఉండడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇదే మణిపూర్ రాష్ట్రంలో గనక చూసుకుంటే UPF అనేటువంటి సంస్థ, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ మణిపూర్ రాష్ట్రంలో మరొక రాష్ట్ర ఏర్పాటు కోసమై డిమాండ్ చేయడం. కూకీ నేషనల్ ఆర్గనైజేషన్ మణిపూర్లోనే కలదు. ఇవి కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఈశాన్య రాష్ట్రాలలో అశాంతికి ప్రధాన కారణం ఈ యొక్క 8 రాష్ట్రాలలో గల సుమారు 200 తెగల మధ్య సంఘర్షణలు అనేవి నిత్యం తలెత్తుతున్నాయి. ఒక్కసారి మనం గనక ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలను ఒక్కసారి పునరుచ్చారణ చేసుకున్నట్లయితే ప్రాంతం అనే భావన అందు ముఖ్యంగా 3 అంశాలు అంతర్లీనంగా ఉన్నాయని చెప్పినది బెర్కీ మరియు హన్కిన్లని గుర్తుంచుకోండి. అదేవిధంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన బలహీన వర్గాల వారికి సంరక్షణ మెరుగ్గా ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతని యొక్క గ్రంథం థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ అని గుర్తుంచుకోండి. ప్రత్యేక దేశం కావాలనేటువంటి వాదం అనేది ఎటువంటి ప్రాంతీయతత్వం అంటే అది ఏర్పాటువాదం. వాటికి ఉదాహరణ ఖలిస్తాన్ అని గుర్తుంచుకోండి. ఈ ఖలిస్తాన్ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి తారా సింగ్. మొదటిసారిగా ఖలిస్తాన్ అనేటువంటి డిమాండ్ను టైమ్స్ ఆఫ్ నవ్ అనేటువంటి పత్రికలో 1972లో జగజ్జీత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఖలిస్తాన్ అనేటువంటి డిమాండ్ను మొదటిసారిగా వెలుబుచ్చడం జరిగింది. అదేవిధంగా జాతి ఆధారంగా ఏర్పడిన మొదటి రాష్ట్రము నాగాలాండ్, అదే భాష ఆధారంగా ఏర్పడిన మొదటి రాష్ట్రమేమో ఆంధ్రప్రదేశ్. అదే స్వతంత్రం రాకముందు భాష ఆధారంగా ఏర్పడ్డ రాష్ట్రం వచ్చేసి ఒరిస్సా అని గుర్తుంచుకోండి. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని 1954లో కల్పిస్తే 2019లో ఏదైతే స్వయం ప్రతిపత్తిని కల్పించినటువంటి ఆర్టికల్ 370 ఉంటుందో దాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా అంతర్రాష్ట్ర నది జలాల వివాదాలను పరిష్కరించేందుకై ఆర్టికల్ 262 అనే ఆర్టికల్ ఉండడం జరిగింది. అదే ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్ని 1990లో సర్కారియా కమిషన్ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది.
వీటిలో 8 రాష్ట్రాలు ఉండడం జరిగింది. 1971లో ఈశాన్య ప్రాంతీయ మండలి చట్టాన్ని చేయడం, 1972లో ఈశాన్య ప్రాంతాల మండలి ఏర్పడడం, వాటి యొక్క హెడ్ క్వార్టర్ మేఘాలయలోని షిల్లాంగ్, వీటిలో 8 రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది అని ఇవన్నీ కూడా గత వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇవ్వండి ప్రాంతీయ తత్వానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు. నెక్స్ట్ వీడియోలో మహిళలపై జరుగుతున్నటువంటి హింస అనేటువంటి ఒక చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఆ తదుపరి వీడియోలో బాల కార్మికులు అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.